టాలీవుడ్ ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా కోసం రామ్ పొదినేని తన సాధారణ వేతనంతో పోలిస్తే చాలా తక్కువ పారితోషికం తీసుకున్నట్లు టాక్ నడుస్తోంది. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. ట్రేడ్ టాక్ ప్రకారం డీల్ వివరాలు: ఫిక్స్డ్ శాలరీ 2.5 కోట్ల రూపాయలు. నైజాం అండ్ గుంటూరు థియేట్రికల్ రైట్స్ నుండి షేర్ దాదాపు 2.5 కోట్ల రూపాయలు. మొత్తం ప్యాకేజ్ సుమారు 5 కోట్ల రూపాయలు. అంచనా మాత్రమే. ఇది నిజమైతే ఇది రామ్ పొతినేని సాధారణ రెమ్యునరేషన్తో పోలిస్తే చాలా తక్కువ. సాధారణంగా రామ్ వాణిజ్య సినిమాలకు 10 నుండి 12 కోట్ల రూపాయల రేంజ్లో డిమాండ్ చేస్తాడు అనేది ట్రేడ్ అంచనా. అయితే ఈ సినిమా కోసం సగానికి కూడా తగ్గించుకుని డీల్ చేసినట్లు టాక్. ఎందుకు తక్కువ తీసుకున్నాడంట? ఇది దయ కాదు, ఇది బిజినెస్ డెసిషన్. 1. కెరియర్ రీకరెక్షన్ అవసరం. గత కొన్ని సినిమాల ఫలితాలు చూసుకుంటే రామ్కి ఒక స్ట్రాంగ్ రీబూట్ అవసరం. ఈ సినిమా అతని ఇమేజ్ మార్చే ప్రయత్నం. మార్కెట్ పడిపోతే రెమ్యునరేషన్ కూడా పడుతుంది. ఇది సినిమా ఇండస్ట్రీ రూల్. హీరో అయినా మినహాయింపు లేదు. 2. ప్రొడ్యూసర్పై భారాన్ని తగ్గించేందుకు. బడ్జెట్ కంట్రోల్ చేయకుండా సినిమా హిట్ అవ్వదు. హీరో ఫీజు ఎక్కువైతే మిగతావన్నీ కొట్టేస్తుంది. ఈసారి రామ్ స్టార్ వాల్యూ కన్నా స్క్రిప్ట్ అండ్ కంటెంట్ మీద బెట్టింగ్ వేసి డీల్ స్ట్రక్చర్ మార్చుకున్నట్టుంది. లాభముంటే షేర్, నష్టమైతే తక్కువ నష్టం. ఈ డీల్లో నిజంగా రిస్క్ ఎవరికిసుకున్నారు? సూటిగా చెప్పాలి అంటే ఈసారి హీరో కాదు, ప్రొడ్యూసర్కు కాదు, ఇద్దరు రిస్క్ షేర్ చేసుకున్నారు. ఇది విన్ విన్ ఫార్ములా. సినిమా నడిస్తే ఇద్దరికీ లాభం, సినిమా పడితే ఇద్దరికీ దెబ్బ.